కైలాసంలో దాగుడుమూతల ఆటలు. నవరాత్రులు విజయదశమి వేడుకలు పూర్తి కాగానే జగన్మాత పార్వతీదేవి విజయోత్సాహంతో కైలాసానికి తిరిగొచ్చారు. దేవి రాకతో కైలాసంలో పండుగ వాతావరణం నెలకొంది. మహాశివుడు కూడా ధ్యానం నుంచి విరామం తీసుకుని కుటుంబంతో ఆనందంగా గడపడానికి సిద్ధమయ్యారు. కార్తికేయుడు మరియు వినాయకుడు ఆ రోజు చాలా ఉల్లాసంగా ఉన్నారు. వారు తమ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నారు. అమ్మా నాన్న, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నువ్వు వచ్చాక కైలాసం మళ్ళీ ప్రాణం పోసుకుంది. అవునమ్మా, నువ్వు లేని 10 రోజులు ఇక్కడ ఏదీ రుచించలేదు. ఇప్పుడు కడుపు నిండా మోదకాలు తిన్నాక ఏదైనా ఉల్లాసకరమైన ఆట ఆడాలనిపిస్తోంది. మనం ఏదైనా ఆడదామా? ఓహో, నా చిట్టి బొజ్జ గణపయ్యకు కొత్త ఆట కావాలా? సరే, మీరేమాడతారో చెప్పండి. దేవి, నేను ధ్యానం నుంచి ఇప్పుడే వచ్చాను. పిల్లల ఆటలు పందాలలో నేను పాలు పంచుకోలేను. నాకు ఇంకా ముఖ్యమైన ముల్లోకాల బాధ్యతలు ఉన్నాయి. నాన్న, మీరెప్పుడూ ఆ బాధ్యతలు ధ్యానమనే అంటారు. అమ్మతో మాత కలిసి ఆడుకోవడం కుటుంబ బాధ్యత కాదా? ఈరోజు మీరు తప్పకుండా ఆడాలి. మమ్మల్ని నిరాశపరచకండి. నానా, ఈరోజు కేవలం దాగుడు మూతలు ఆడదాం. దయచేసి ఒప్పుకోండి. పార్వతి, చూసావా వీళ్ల మొండితనం? నా ధ్యానం కంటే వీళ్ల ఆటలే ముఖ్యమంటున్నారు. నేను ఈ పందెం ఒప్పుకోవాలా? స్వామి, నవరాత్రులు ముగిసిన ఆనందమిది. మన పిల్లలంత ప్రేమగా అడుగుతున్నారు. మీ ధ్యానం ఎంత ముఖ్యమో వారి బాల్యం యొక్క ఆనందం కూడా అంతే ముఖ్యం. దయచేసి మా కోసం ఒక్క ఆట ఆడండి. నా మాట వినండి. సరే దేవి, నీ మాట నా ఆజ్ఞ. కేవలం ఒక్క ఆట. నేను ఓడిపోతే మీరంతా నాకు 10,000 రుద్రాక్షమాలలల్లాలి. ఆ పనిలో ఉంటారు. మాకు ఆ రుద్రాక్షమాలలల్లడం పెద్ద కష్టం కాదు. మరి మేం గెలిస్తే నాన్న మాతో కలిసి మాకోసం ప్రపంచంలోనే అతిపెద్ద మోదకం చేసి పెట్టాలి. ఒప్పుకుంటారా? సరే, ఒప్పందం కుదిరింది. ఈ ఆటలో మొదట దొంగ ఎవరవుతారు? ఎవరు కళ్ళు మూసుకుంటారు? అన్నయ్య, మనం దొంగలు కావడం సరికాదు. నాన్న, అమ్మ, మీరిద్దరు దొంగలు కావాలి. మీరిద్దరూ దొరకకుండా దాక్కోవడం కష్టం. నేనే కళ్ళు మూసుకొని లెక్క పెడతాను. మీరు దాక్కోండి. మహాశివుడు నవ్వుతూ తాను పక్కకు తప్పుకున్నారు. పార్వతీదేవి ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద కళ్ళు మూసుకున్నారు. ఆమె నందీశ్వరుడిని కూడా ఆటలో చేరమని చెప్పారు. లెక్క పెట్టడం మొదలు. 1, 2, 3. తమ్ముడు, అమ్మను సులువుగా పట్టుకోకూడదు. నువ్వు నీ వేగాన్ని ఉపయోగించు. ఎక్కడ దాక్కుంటావు? నాకు తెలుసన్నయ్య, నేను కేదార్నాథ్ పర్వతం వెనుక దాక్కుంటాను. నాన్న మాత్రం ఎక్కడ దాక్కుంటారో చూడాలి. నేను వెళ్తున్నాను. నేనెక్కడ దాక్కుంటానో పట్టుకోవడం నిజంగా కఠినమైన పరీక్ష. నువ్వు త్వరగా వెళ్ళు. జాగ్రత్త. 40, 41. మిత్రమా, నన్ను ఎవరూ ఊహించని ప్రదేశంలో దాచేయి. పెద్దగా దాక్కోవడానికి నాకు స్థలం కావాలి. స్వామి, మీరు నన్ను తీసుకుని వెళ్ళగలరా? మీ బొజ్జ ఈసారి మరింత పెద్దదిగా ఉంది. కైలాసమంతా చూశాను. మీకింత పెద్ద బొజ్జతో దాక్కోవడానికి స్థలం లేదు. ఇది ఆట మిత్రమా. నన్ను తీసుకుని కైలాసం యొక్క దక్షిణ ద్వారం దగ్గర ఉన్న పొదల్లో దాచేయి. త్వరగా వెళ్ళాలి. 98, 99, 100. వచ్చేశాను. ఎక్కడ దాక్కున్నారు? నంది, నందీశ్వర, నువ్వెక్కడ దాక్కున్నావు? శివుడు ఎక్కడా లేరు. వినాయకుడు, షణ్ముఖుడు దాక్కున్నారు. సరే, నా ప్రాణేశ్వరుడు మాత్రం కనిపించలేదు. ఆయన ఎప్పుడు దొరుకుతారు? ఓ శివకుమారులారా, నేను వస్తున్నాను. ఎక్కడున్నారో చూస్తాను. ముందుగా నా పెద్ద కొడుకు వినాయకుడిని వెతకాలి. నా మోదకాల దొంగ ఎక్కడుంటాడో? ఆహా, నా కొడుకు తెలివైనవాడు. ఈ ద్వారం దగ్గరున్న గడ్డి పొదల్లో దాక్కున్నాడు. వచ్చేశాను. అమ్మా, నువ్వు నన్ను ఎంత త్వరగా పట్టుకున్నావు! నా దాగుడు మేధస్సును కూడా నువ్వు ఓడించావు. నువ్వు చాలా గొప్పదానివి. దొరికిపోయావు. ఇప్పుడు నాకు సహాయం చేయాలి. సరే, నేనిప్పుడు సాక్షిగా ఉంటాను. ఇంకా తమ్ముణ్ణి వెతకాలి. కార్తికేయుడు ఎక్కడ దాక్కుంటాడో నాకు తెలుసు.
తమ్ముడు కార్తికేయ, నువ్వెక్కడున్నావో తెలుసు. నువ్వెప్పుడూ అతివేగం గురించి మాట్లాడతావు కదా, నీ వేగం ఎంత పనికొస్తుందో చూద్దాం. వినాయక, నీ తర్కంతో వెతుకు. నీ తమ్ముడు దొరికితే నువ్వే గెలిచినట్టు. అమ్మ చెప్పినట్టు ముల్లోకాల్లో వేగంగా వెళ్ళగలిగేది ఒక్కడే. నాన్నలేని సమయంలో జ్ఞానపీఠం కోసం మా మధ్య పందెం జరిగినప్పుడు తమ్ముడు నెమలి మీద ఎక్కి ముల్లోకాలు చుట్టివచ్చాడు. ఈసారి కూడా అతను అతి ఎత్తైన చోటునే ఎంచుకుని ఉంటాడు. కైలాసంలో అంతకంటే గొప్ప చోటు లేదు. తమ్ముడూ, నీ నెమలి ఇక నాకు ఆకాశంలో కనిపిస్తోంది. కేదార్నాథ్ పర్వతం వెనక ఎందుకు దాక్కున్నావు? నువ్వు నాకు దొరికిపోయావు, బయటికి రా. అయ్యో అన్నయ్య, నీ మేధస్సు ముందు నా వేగం పనికిరావడం లేదు. నీ మాటలతో నన్నిక్కడికి రప్పించావు. చాలా తెలివైన వాడివి. చాలా బాగా ఆడారు నా కొడుకులు. ఇప్పుడు మిగిలింది ఒక్కడే, నా ప్రియమైన భర్త శివుడు. ఆయన ఎక్కడున్నారో చూడాలి. అమ్మా, నాన్న ఎక్కడ దాక్కున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నా జ్ఞానదృష్టికి కూడా ఆయన దొరకడం లేదు. నంది భృంగి గణాలు కూడా ఎక్కడా చూడలేదంట. మీరు ఆయన్ని కేవలం శరీర రూపంలో మాత్రమే చూస్తున్నారు. ఆయన కైలాసంలోనే ఉన్నారు. నేను కూడా వెతకడానికి సిద్ధమవుతున్నాను. అమ్మా, ఆయన ఏ గుహలో దాక్కున్నారు? లేక ఎక్కడైనా మాయమయ్యారా? ఆయన మాయమవ్వలేదు. ఆయన ఎక్కడా లేరు, కాని ప్రతి చోట ఉన్నారు. మీరు ఈ మొత్తం కైలాసాన్ని, అందులోని ప్రతి జీవిని ఒకసారి చూడండి. ప్రతి చోట ఎలా ఉంటారు? ఆకాశంలో ఉంటారా? లేక ఈ పారిజాత చెట్టులోనే దాక్కుంటారా? కొంచెం వింతగా ఉంది. ప్రతి చోట ఉండడం అంటే ఈ పరమాణువులో కూడా ఆయన ఉంటారు కదా. కాని దాగుడు మూతలలో దాక్కోవచ్చా? ఇది అన్యాయం. మీరు నాన్నకు సవాలు విసిరారు. మీరాయన్ని వెతకాలి. మళ్ళీ ఆలోచించండి. సరే, నాన్న ఎప్పుడు ఏదో విచిత్రమైన పని చేస్తారు. నేనొకసారి మనం మొదలుపెట్టిన పారిజాత వృక్షం దగ్గరికి వెళ్లి చూస్తాను. ఆయనేమైనా అక్కడ శిలారూపంలో దాక్కున్నారేమో. నాన్నా, దయచేసి బయటికి రా. ఈ ఆట చాలా కష్టంగా ఉంది. మీరు ఓడిపోతే మోదకం ఇవ్వాలి కదా. నేనెక్కడా దాక్కోలేదు కుమారా. మీరు నన్ను కేవలం కళ్ళతో చూస్తున్నారు. మనసుతో చూడండి. నాన్నా, మీరు నిజంగా చాలా తెలివైనవారు. నేను కనుగొన్నాను. మీరు దాక్కున్న స్థలం నాకిప్పుడు అర్థమైంది. ఎక్కడన్నయ్యా? త్వరగా చెప్పు. ఎక్కడ దాక్కున్నారు? నాన్నా, మీరు దొరికిపోయారు. మీరు నిజంగా దాక్కున్నది ఈ చిన్న నంది విగ్రహం వెనుక. మీరు బయటికి రండి. వినాయక, అద్భుతం. నువ్వు నా మనసును, నా స్థానాన్ని గెలిచావు. నేను నంది వెనుక దాక్కుంటానని ఎవరు ఊహిస్తారు? నాన్నా, లోకాలని శాసించే మీరు ఇంత చిన్న విగ్రహం వెనుక ఎలా దాక్కున్నారు? కొంచెం మోసం కదా ఇది. నేనేం దాక్కున్నాను? నేను కేవలం నందీశ్వరుని వెన్నుతట్టడానికి ఇక్కడ నిలబడ్డాను. మీరు నన్ను శిఖరాలపై లోయలో వెతికారే తప్ప మీ కళ్ల ముందు నేనిక్కడున్నాను అని చూడలేదు. నేను ఎప్పుడూ సరళంగా ఉంటాను. మీ సరళత్వం మిమ్మల్ని ఓడించింది. అమ్మ గెలిచింది. ఇప్పుడు నువ్వు అమ్మ కలిసి మాకోసం ప్రపంచంలోని అతిపెద్ద మోదకం చేసి పెట్టాలి. ఇది మా బహుమతి. తప్పకుండా నా కుమారులారా, ఈ విజయోత్సవపు రోజున కైలాసమంతా రుచికరమైన మోదకాలతో నిండిపోతుంది. ఆ విధంగా కైలాసంలో మహాశివుడు, పార్వతీదేవి మరియు వారి కుమారులాడిన ఆ దాగుడుమూతలాట కేవలం ఆటగా కాకుండా కుటుంబ అనుబంధం, సరళత్వం మరియు తల్లి ప్రేమ యొక్క గొప్ప సందేశాన్ని అందించింది. కైలాసం ఆ రోజు దైవత్వం, ప్రేమ, ఆనందపు నవ్వులతో ప్రతిధ్వనించింది. కైలాసంలో ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కాని విఘ్నేశ్వరుడి మనసు మాత్రం ఒక గొప్ప ఆలోచనతో నిండి ఉంది. తన తల్లిదండ్రులతో, తమ్ముడితో ఆడుకొని లడ్డూలు తిన్న తర్వాత అతను తన ప్రియమిత్రుడైన మూషికంతో కలిసి ఉద్యానవనంలో కూర్చొని లోకాల గమనాన్ని గమనిస్తున్నాడు. మిత్రమా మూషిక, ఈ లోకాలు ఎంత విచిత్రమైనవి కదా. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో గాథలు ముగుస్తున్నాయి. కాని యుగ యుగాల పాటు నిలిచిపోయే ఇతిహాసాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి ఒక గొప్ప జ్ఞానయజ్ఞంలో నేను భాగం కావాలని ఉంది. స్వామి, మీరు భాగం కావడమేంటి? మీరే ఎన్నో గాథలకు నాయకులు.
మీ లీలలే గొప్ప ఇతిహాసాలు. మీ భక్తులు వాటినే కదా పాడుకుంటారు. అది నిజమే. కాని నా గురించి కాకుండా ఈ లోకం గురించి, ధర్మాధర్మాల గురించి, మనుషుల గురించి చెప్పే ఒక గొప్ప ఇతిహాసానికి నేను సేవ చేయాలని ఉంది. నా బలం, నా తెలివి కేవలం విఘ్నాలను తొలగించడానికే కాదు, ఒక గొప్ప జ్ఞానాన్ని ఈ లోకానికి అందించడానికి కూడా ఉపయోగపడాలి. మీ ఆలోచన చాలా గొప్పది స్వామి. కాని అలాంటి గొప్ప ఇతిహాసం ఎక్కడ ఉంది? దానిని ఎవరు సృష్టిస్తున్నారు? సమయం వచ్చినప్పుడు ఆ ఇతిహాసమే నన్ను వెతుక్కుంటూ వస్తుంది మిత్రమా. మనం సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో భూలోకంలో వేదాలను విభజించిన మహానుభావుడు, గొప్ప తపస్వి అయిన వ్యాస మహర్షి తన మనసులో ఒక మహాసముద్రం లాంటి గాథను నింపుకొని తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. ఆ ఇతిహాసమే మహాభారతం. ధర్మం, అధర్మం, ప్రేమ, ద్వేషం, త్యాగం, కుట్ర, ఇలా మానవ జీవితంలోని అన్ని కోణాలను స్పృశించే ఆ అద్భుతమైన గాథను ఆయన తన తపశ్శక్తితో పూర్తిగా చూశాడు. కాని అతనికో పెద్ద సమస్య వచ్చింది. ఆహా, ఎంతటి అద్భుతమైన గాథ ఇది! కౌరవ పాండవుల చరిత్ర, శ్రీకృష్ణుడి లీల, భీష్ముడి ప్రతిజ్ఞ, కర్ణుడి త్యాగం, ఇవన్నీ కేవలం సంఘటనలు కావు, భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు. ఈ జ్ఞానాన్ని నేను లోకానికి అందించాలి. కాని ఎలా? ఈ ఇతిహాసంలోని భావాన్ని, లోతును అర్థం చేసుకుని నేను చెబుతున్న వేగానికి ఆగకుండా రాయగల సమర్థుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. నేను చెప్పడం మొదలు పెడితే నా ఆలోచనల ప్రవాహం ఆగదు. మధ్యలో ఆగితే భావం దెబ్బతింటుంది. ఇప్పుడు నాకీ సహాయం చేయగలవారు ఎవరు? వ్యాసుడు ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరకలేదు. చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వ్యాస, నీ తపస్సుకు మెచ్చాను. నీ ఆవేదనకు కారణమేంటి? పితామహ, నేను మహాభారతాన్ని నా మనసులో రచించాను. కాని దానిని లిఖించగల సమర్థుడు నాకు కనిపించడం లేదు. దయచేసి మీరే ఒక మార్గం చూపండి. వ్యాస, నువ్వు సృష్టించింది సామాన్యమైన కావ్యం కాదు. అది 5వ వేదం. దానిని రాయడానికి సామాన్యులు సరిపోరు. ఆ పని చేయగలవాడు ముల్లోకాలలో ఒకడే ఉన్నాడు. ఆయనే ప్రథమ పూజ్యుడు, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, వినాయకుడు. నువ్వు వెళ్ళి ఆయన్ని ప్రార్థించు. నీ యజ్ఞాన్ని పూర్తి చేయగల సమర్థుడు ఆయనే. బ్రహ్మదేవుడి మాటలతో వ్యాసుడికి ఆశ కలిగింది. అతను వెంటనే కైలాసానికి బయలుదేరాడు. ఎన్నో కష్టాలనూర్చి చివరికి కైలాసానికి చేరుకొని వినాయకుడి కోసం తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, మీ తపస్సుకు మెచ్చాను. మీకు కావలసిన వరమేంటి? గణపతి, నేను మహాభారతమనే ఒక గొప్ప ఇతిహాసాన్ని రచించాను. దానిని లోకానికి అందించడానికి మీ సహాయం కావాలి. మీరు నా లేఖకుడిగా ఉండి నేను చెబుతుంటే దయచేసి రాయాలి. మీరు కాకుండా ఈ పనిని ఎవరూ చేయలేరు. మహర్షి, మీ కోరిక విచిత్రంగా ఉంది. నేను విఘ్నాలను తొలగించేవాడిని. కాని ఒక మహాకావ్యాన్ని రాయడం... సరే, మీ భక్తికి నేను కాదనలేను. కాని నాదొక షరతు ఉంది. చెప్పండి స్వామి, మీ ఏ షరతుకైనా నేను సిద్ధం. నేను రాయడం మొదలు పెడితే నా లేఖని ఆగదు. మీరు కూడా చెప్పడం ఆపకూడదు. మీరు ఒక్క క్షణం చెప్పడం ఆపినా, ఆలోచించినా నేను రాయడం ఆపి అక్కడి నుండి వెళ్ళిపోతాను. మీకు సమ్మతమేనా? వినాయకుడి షరతుకు వ్యాసుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఆగకుండా 1,00,000 శ్లోకాలు చెప్పడం అసాధ్యం. కాని అతను కూడా గొప్ప తెలివైనవాడు. స్వామి, మీ షరతు నాకు సమ్మతమే. కాని నాది కూడా ఒక చిన్న షరతు ఉంది. ఏమిటది? నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని మీరు పూర్తిగా గ్రహించిన తర్వాతే రాయాలి. అర్థం చేసుకోకుండా రాయకూడదు.
తప్పకుండా. నేను జ్ఞానానికి అధిపతిని. నాకు అర్థం కాని శ్లోకం ఈ విశ్వంలోనే ఉండదు. మీ షరతుకు నేనొప్పుకుంటున్నాను. ఆ విధంగా మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప జ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. వ్యాస మహర్షి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లి మహాభారతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. వినాయకుడు తన పదునైన లోకనీతో తాళపత్రాలపై వేగంగా రాయటం ప్రారంభించాడు. ఆ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. వ్యాసుడి నోటి నుండి శ్లోకాలు గంగలా ప్రవహిస్తుంటే వినాయకుడి లోకని మెరుపులా కదులుతుంది. దేవతలు, ఋషులు ఆ అద్భుతాన్ని చూడటానికి ఆకాశంలో నిలబడ్డారు. అద్భుతం! నా స్వామి ఎంత వేగంగా రాస్తున్నాడో! వ్యాస మహర్షి కూడా చాలా గొప్పవారు. వారిద్దరి మధ్య జరుగుతున్నది కేవలం రాయడం, చెప్పడం కాదు. ఇదొక మేధో యుద్ధం. కొన్ని గంటలు, రోజులు గడిచాయి. వ్యాసుడు అలసిపోతున్నాడు. అతనికి తర్వాతి శ్లోకం ఆలోచించుకోవడానికి కొంచెం సమయం అవసరమైంది. అప్పుడతను తన షరతును ఉపయోగించుకున్నాడు. ద్వౌ యుధిష్ఠిరా. ఆ శ్లోకం చాలా గూఢమైన అర్థంతో ఉంది. వినాయకుడు ఒక్క క్షణం ఆగాడు. ఆగండి మహర్షి, ఈ శ్లోకంలో ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. దీనిని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. వినాయకుడు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని గ్రహించడానికి కొన్ని నిమిషాలు పట్టింది. ఈలోగా వ్యాసుడు తన తర్వాతి 1000 శ్లోకాలను మనసులో సిద్ధం చేసుకున్నాడు. వినాయకుడు అర్థం చేసుకున్న వెంటనే అర్థమైంది చెప్పండి అన్నాడు. మళ్లీ యజ్ఞం కొనసాగింది. ఇలా వ్యాసుడు అలసిపోయినప్పుడల్లా ఒక క్లిష్టమైన శ్లోకాన్ని చెప్పడం, వినాయకుడు దాన్ని అర్థం చేసుకునేలోపు వ్యాసుడు విశ్రాంతి తీసుకోవటం, ఇలా వారిద్దరి మధ్య ఆ జ్ఞానయజ్ఞం అద్భుతంగా సాగింది. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మహాభారతం చివరి దశకు చేరుకుంది. వారిద్దరి వేగానికి, శక్తికి వినాయకుడు రాస్తున్న లేఖని వేడికి కరిగిపోయి విరిగిపోయింది. స్వామి, లేఖని విరిగిపోయింది. ఇప్పుడు ఎలా? ఈ యజ్ఞానికి ఆటంకం కలిగింది. అయ్యో, ఎంత అపచారం జరిగింది! ఆగండి మహర్షి, మీరు చెప్పడం ఆపకండి. జ్ఞాన ప్రవాహం ఆగకూడదు. ఒక నిర్జీవమైన వస్తువు ఈ గొప్ప యజ్ఞానికి ఆటంకం కాకూడదు. వినాయకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుడివైపున్న దంతాన్ని టప్పుమని విసిరేశాడు. ఆ దంతాన్ని లేఖనీగా మార్చుకుని తిరిగి రాయటం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసి వ్యాసుడి కళ్ల నుండి నీళ్లొచ్చాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. జ్ఞానం కోసం వినాయకుడు చేసిన ఆ త్యాగానికి ముల్లోకాలు తలవంచాయి. గణపతి, నువ్వు దేవుడివి మాత్రమే కాదు, త్యాగానికి ప్రతిరూపం. జ్ఞానం కోసం నీ దేహంలోని భాగాన్నే త్యాగం చేశావు. నువ్వు లేకపోతే ఈ మహాభారతం లేదు. చివరికి మహాభారత రచన పూర్తయింది. స్వామి, మీ సహాయం లేకపోతే ఈ కార్యం అసాధ్యం. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మహర్షి, ఇది నా అదృష్టం. ఇంత గొప్ప జ్ఞాన యజ్ఞంలో నేను భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. మీలాంటి గొప్ప ఋషితో కలిసి పనిచేయడం నాకు గర్వకారణం. వినాయకుడు కైలాసానికి తిరిగొచ్చాడు. అతని విరిగిన దంతాన్ని చూసి పార్వతీదేవి కంగారు పడింది. నాయనా, ఇదేమిటి? నీ దంతం ఏమైనది? ఏ రాక్షసుడైనా నీతో యుద్ధం చేశాడా? లేదమ్మా, ఇది యుద్ధంలో విరిగింది కాదు, ఒక జ్ఞాన యజ్ఞంలో త్యాగం చేయబడింది. ఈ రోజు నుండి నేను ఏకదంతుడిగా పిలువబడతాను. నా ఈ రూపం జ్ఞానం కోసం చేసే త్యాగం ఎంత గొప్పదో లోకానికి గుర్తు చేస్తుంది. అవును తల్లి, ఈరోజు నా స్వామి ఒక కొత్త పేరును, ఒక గొప్ప కీర్తిని సంపాదించుకున్నారు. నేను చాలా గర్వంగా ఉన్నాను. కథలోని నీతి, జ్ఞానం యొక్క గొప్పదనం, పట్టుదల గురించి ఈ కథ మనకి చెబుతుంది. జ్ఞానం కోసం చేసే ఏ త్యాగమైనా గొప్పదే.